పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, ఆలయ సిబ్బంది సీఎం చంద్రబాబుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరి కాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వాలు కోర్టు దాటడంతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తారు. ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోకి వెళ్లాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు చేస్తారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపైన పొలిట్ బ్యూరోలో చర్చ ఉండబోతోంది. పార్టీ పరంగా టీడీపీ పొలిట్ బ్యూరో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థిని లైంగిక దాడి ఆరోపణల ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. విషయం తెలిసిన వెంటనే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యువతిపై ఘటన వెనుక ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపస్మారక స్థితిలో రిమ్స్ ఆసుపత్రికి తరలించిన యువతికి మెరుగైన వైద్యం అందించాలంటూ డాక్టర్స్ ను ఆదేశించారు. ఇక నిందితుల కోసం ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టుగా హోంమంత్రి అనితకు వివరించారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ. శ్రీకాకుళం జిల్లా మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలోని ఓ విద్యార్థినిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. విమెన్స్ హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగులు విద్యార్థిని తీవ్రంగా గాయపరచడంతో పాటు ఆమె ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది బాధితురాలిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఈ నేపథ్యంలో ధృవీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబుతో దావోస్లో పర్యటించి తిరిగి వచ్చిన విజయచంద్రకు ఘన స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు. దావోస్లో పార్వతీపురం పేరును ప్రస్తావించే అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఎమ్మెల్యే. స్థానిక బస్టాండ్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో సీతానగరం నుంచి పార్వతీపురం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కూటమి నాయకులు, కార్యకర్తలు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ అభివృద్ధిని పలువురు వైసీపీ కౌన్సిలర్స్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు టీడీపీ కౌన్సిలర్లు. కదిరి మున్సిపల్ సాధారణ సమావేశంలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టగా దానిని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లపై మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులకు ఆమోదం తెలపకపోవడంతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కుంటుపడే అవకాశం ఉందని టీడీపీ కౌన్సిలర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సాధారణ సమావేశము మరియు బడ్జెట్ సమావేశంలో కొంతమంది మన వైసీపీ పార్టీకి చెందినటువంటి మన కౌన్సిలర్లు ఈరోజు బడ్జెట్ మీటింగ్ని వాయిదా వేయడం జరిగింది. ఈ దినం ముఖ్యంగా మీకు తెలియజేసిన విషయం ఒకటి ఉంది. ఈ దినం కనుక బడ్జెట్ మీటింగ్ ఆమోదం జరిగి ఉండింటే మనకు 15th ఫైనాన్స్కు రావాల్సినటువంటి గ్రాంట్స్ 75 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీలో జరిగే వివిధ పనులకు గాను అభివృద్ధికి చెందినటువంటి 75 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నది. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం బూటకపు హామీలు ఇస్తారనే విషయం మరోసారి రుజువైంది అన్నారు వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎన్డీఏ కూటమి సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమైందంటూ విమర్శించారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను నమ్మించి వారి ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హామీలు సూపర్ 6 లేవి కానీ నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పడం సిగ్గుచెట్టు. పూర్తి దగా, నయవంచన, నమ్మక ద్రోహం. ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఇటువంటి కోట్లాది మంది ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, రైతాంగానికి, యువతకు మొండి చేయి చూపిస్తూ వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ వారి ఆశలను అడియాశలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను.
అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు అందడమే ఆలస్యం. ఇలా రంగంలోకి దిగిపోతోంది హైడ్రా. దీంతో ఆక్రమణలు చేసిన నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నారు హైడ్రా అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో మరోసారి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ముత్తంగి గ్రామంలోని 296 సర్వే నంబర్లలో ఉన్నటువంటి గాయత్రి వెంచర్లో పార్క్ స్థలం కబ్జా చేశారంటూ హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా గాయత్రి వెంచర్ పార్కులో నిర్మించిన అక్రమ కట్టడాల్ని కూల్చివేసింది. కుష్టు వ్యాధి రహిత సమాజాన్ని సాధించాలంటూ పిలుపునిచ్చారు ములుగు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాలరావు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, జిల్లా కేంద్రంలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రోడ్లలోని పలు కూడళ్లలో మానవహారం ఏర్పాటు చేశారు. కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదని, ఆ వ్యాధి బారిన పడ్డ వారిపై వివక్ష చూపడం సరికాదన్నారు ములుగు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గోపాలరావు. స్కూల్లో ఉన్న పిల్లలను చదవకుండా చేయడం అలాంటి జరిగేది. అలాంటి ఏం లేదు. ఎందుకంటే లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చాయి. ఒకవేళ కుష్టు వ్యాధి ఎవరికైనా వచ్చినా కూడా అది ఎవరికి వేరే వాళ్ళతో ఉండడం వల్ల కానీ, భుజించడం వల్ల, వాళ్ళు తిరగడం వల్ల, వాళ్ళతో పడుకోవడం వల్ల అలాంటి ఒకరికొకరు సోకదు. ఇది అంటువ్యాధి కాదు, ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. వాళ్ళ ద్వారా వస్తుంది కాబట్టి దీని గురించి మనం భయపడుతూ వస్తుంది. దేశంలోని అన్ని సంస్కృతి సాంప్రదాయాల్లో ఆదివాసీ సంస్కృతి భిన్నమైంది అన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీల కట్టుబాట్లు వేరుగా ఉంటాయని చెప్పారు. కొమరంభీం జిల్లా జైనూరు మండలంలోని మార్లావాయిని ఆమె సందర్శించారు. తనకు మార్లావాయి గ్రామం అంటే ఎంతో ఇష్టమని చెప్పారు మంత్రి సీతక్క. విదేశాల్లో పుట్టిన హైమన్ డార్ఫ్ దంపతులు ఇక్కడికి వచ్చి ఆదివాసీ హక్కుల కోసం పోరాడారంటూ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి ఆదివాసీ సాంప్రదాయ కోయ నృత్యం చేశారు మంత్రి సీతక్క. ఎక్కడో ఆస్ట్రియాలో పుట్టి మరి లండన్ లో చదువు కోసం వెళ్ళినటువంటి హెమన్ డార్ఫ్ గారు ఈ దేశానికి వచ్చి తన భార్యతోటి యుక్త వయసులో 25-27 సంవత్సరాల వయసులో భార్య భర్తలు 1940 ఆ ప్రాంతంలోనే ఇక్కడ మార్లవాయికి వచ్చి ఈ యొక్క గ్రామాన్ని తమ నివాసంగా ఏర్పాటు చేసుకొని మన యొక్క హక్కుల కోసం, మన యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి హెమన్ డార్ఫ్ గారు, అదే విధంగా వారి భార్య ఎలిజబెత్ గారు, వారి యొక్క స్మృతులు ఇక్కడ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా దేవాలయ జాతర ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీ కళాకారుల చేత ప్రదర్శించిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఆదివాసీ సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. సీఎం రేవంత్ సర్కార్ మోసపూరిత హామీలతోనే అధికారంలోకి వచ్చిందంటూ మండిపడ్డారు ములుగు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి. కాంగ్రెస్ లో అందరూ నకిలీ గాంధీలు ఉన్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజలందరికీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అందరికీ అని చెప్పి ఇప్పుడు కొందరికే ఇస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బడే నాగజ్యోతి. అమలు కాని హామీలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఈ రోజుకి కూడా అవి అమలుకు నోచుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ అమలు కానటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలనే బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే కాంగ్రెస్ నాయకులకు, నకిలీ గాంధీలకు కూడా ప్రసాదించాలని చెప్పేసి ఆ గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం.
ఎస్సీ వర్గీకరణ జరగనివ్వబోమని ఛాలెంజ్లు విసిరిన వారి రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేయడమే తమ లక్ష్యమన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. కులాలకి అతీతంగా బీసీలు, ఓసీలు తమకు సంపూర్ణ మద్దతు పలకడం హర్షణీయమన్నారు. తమ జాతి బిడ్డలంతా రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదిగి ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తన జీవితాన్ని ఎస్సీల అభ్యున్నతి కోసం అంకితం చేస్తామన్నారు మందకృష్ణ మాదిగ. తమకు మద్దతు పలుకుతున్న మాల బిడ్డల పట్ల తాము సానుకూలంగా ఉంటామని, వ్యతిరేకుల పట్ల కఠినంగానే వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించమని ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు మీసాలు తిప్పిండ్రో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొడలు కొట్టిండ్రో, వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొక్కుకుంటా పోతాను ప్రకటన చేసిండ్రో వాళ్ళని మనసులో పెట్టుకుంటాం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు తేల్చేస్తాం. నకిలీ విత్తనాలు తనని నట్టేట ముంచాయని అన్నదాత లబోదిబోమన్నాడు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి నకిలీ విత్తనాలతో రైతు నష్టపోయాడు. తమ విత్తనాలు వాడితే 90 రోజులకు పొట్టు దశకు రావాల్సిన పంట 50 రోజులకే వస్తుందని నమ్మించింది ఓ విత్తన కంపెనీ యాజమాన్యం. కానీ పంట వేశాక సరైన దిగుబడి రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అన్నదాత. కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పట్టించుకోవట్లేదంటూ ఆరోపించారు. తమకు న్యాయం చేయకుంటే చావే గతి అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లా చేసింది మోసం చేసి జనాన్ని మోసం ఇచ్చి చేస్తుంది. మీరేం చేస్తారో చేయండి. మీదే ఊరే? మీదే ఊరు? అంటే అన్ని ఊర్లో ఉన్నారు. మీది జాన్పాడు. అంటే మొత్తం జిల్లా మొత్తం ఇచ్చిర్రు. అయితే పడిపోతుంది పొలం చూస్తే ఏం చేయాలి మీరు చెప్పరిగా? అసలు నా సొంత పొలం కాదు, కౌలు అడుగుకుంటున్నా. నా బాధ ఏంది? వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 రూపాయల నోట్లు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న ఒక సిఎస్ఈ నిర్వాహకుడు తనకు నకిలీ నోట్లు ఇచ్చాడని సుగుణమ్మ అనే మహిళ లబోదిబోమంది డబ్బులు డ్రా చేసేందుకు ఈ నెల 24న ఒక సిఎస్ఈ సెంటర్ కు వెళ్లారని బాధితురాలు చెప్పింది. మొత్తం 30,000 రూపాయలకు నకిలీ 500 రూపాయల నోట్లు ఇచ్చాడని ఆరోపించింది ఆమె. దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఎక్కడమ్మా ఈ లోటు? పిల్లలు ఆడుకునే లోటు ఆపిస్తున్నాం అంటే ఏమైంది సార్ అంటే చెల్లది లోటు అన్నాడు. అంటే ఇవన్నీ చెల్లయ్యా అసలు ఎడ్డినండి అంటే ఎడ్డినయ్యమ్మ అన్నాడు. 30,000 బెన్నుంది సార్ అన్నాడు. పెట్టేసిన వాళ్ళకి నీకు అన్నాడు. చెల్లది అవి పారోగిట్లయిన ఆంధ్ర ఓటీగా పేరు పొందిన అరకు చలి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. అరకులోయ అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో పరవశిస్తారు పర్యాటకులు. ఈ ఉత్సవాల్లో హెలీ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. హెలీ రైడ్ లో అరకు అందాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. అరకులోయ పరిసరాలు, పద్మాపురం ఉద్యానవనం, ఎత్తైన కొండలు, లోయలను తిలకించేందుకు ఇప్పటికే హెలీ రైడ్ కోసం ఆన్లైన్లో బుకింగ్స్ చేసుకున్నారు పర్యాటకులు. ఇందుకోసం ఆన్లైన్లో 150 మంది బుక్ చేసుకున్నారు. ఆన్లైన్లో హెలీ రైడ్కు 3,500 రూపాయలు, స్పాట్ బుకింగ్కు 4,000 రూపాయలుగా ఉంది. హెలీ రైడ్లో విహారిస్తే అరకు అందాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. పద్మాపురం ఉద్యానవనంలో ఏర్పాటు చేస్తున్న ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇందుకు ప్రత్యేకంగా పుష్పాలను రప్పించారు. ప్రదర్శనలో భాగంగా పద్మాపురం ఉద్యానవనంలో ఫ్లవర్ బొకేలతో పాటు పవర్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అతిథులకు స్వాగతం పలికేందుకు కూడా ప్రత్యేకంగా పుష్పాలతో బొకేస్ను సిద్ధం చేశారు. ఇక 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పర్యాటకులకు గిరిజన వంటకాలు మరో స్పెషల్ అట్రాక్షన్. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తారు. వీటిలో రాగి పిండితో తయారు చేసిన రాగి చావ, రాగి సంగటి, సామ, కొర్ర బియ్యంతో అన్నం, రాజ్మా, కందులు, బొబ్బర్లు వంటకాలు ఈ ప్రదర్శనలో ఉంచుతారు. వీటితో పాటు అరకు కాఫీ టూరిస్టులకు మరో స్పెషల్ అట్రాక్షన్. చలి ఉత్సవాలు భారీగా సందర్శకులు వస్తారన్న నేపథ్యంలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టారు. స్టాళ్లు, మారథాన్ ర్యాలీ, వాహనాల పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరిగాయి. అలాగే గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఉత్సవం నిర్వహించే డిగ్రీ కళాశాల మైదానం, పద్మాపురం ఉద్యానవనం, హెలీ రైడ్ ప్రాంతంలో తాగునీటి సమస్య రాకుండా ట్యాంకర్స్ తో నీటి సరఫరాను ఏర్పాటు చేశారు. భద్రతా దృష్ట్యా ఫైర్ ఇంజన్, అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంచారు.
ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు గూడూరు డీఎస్పీ గీతాకుమారి. ఆటో డ్రైవర్లు సేవాభావాన్ని అలవర్చుకోవాలంటూ ఆమె సూచించారు. నెల్లూరు జిల్లా గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు రోడ్డు నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు డీఎస్పీ గీతాకుమారి. సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటోలలో మ్యూజిక్ సిస్టమ్ పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ విధిగా నిబంధనలు పాటించాలని తెలిపారు గూడూరు డీఎస్పీ గీతాకుమారి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఆటోస్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టకూడదు, అండ్ సోషల్ సర్వీస్ చేయమని చెప్పాము. లైక్ ఈవెన్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా చేయమని చెప్పాము. తర్వాత ఆటో వాళ్ళ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాళ్ళ పిల్లలకి కూడా లెస్ దాన్ 18 years ఉంటే బైక్ ఇవ్వకూడదని చెప్పాము. ఆ వెహికల్ ఫిట్ కండిషన్ ఉందా లేదా తెలుసుకోమని. ఇవి మన ఊరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.